బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ మొదటి వీకెండ్ లో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ల కాంబినేషన్ లో వచ్చిన భైరవం మూవీ పర్వాలేదనిపించే రేంజ్ లో వసూలను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర. చాలా వరకు వసూళ్లు మాస్ బెల్ట్ నుండి రాగా మేజర్ సిటీలలో కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో రాలేదు. అలాగే ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఇంకా బెటర్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా మూడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనుకున్నట్లుగానే 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవచ్చు అనుకుంటే అదే రేంజ్ లో ట్రెండ్ అయ్యి 1.33 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1.47 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 2.5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను మూడవ రోజున అందుకుంది. ఓవరాల్ గా సినిమా మూడవ రోజు పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసినప్పటికీ మంచి హోల్డ్ ను చూపించింది అనడానికి 2 కోట్లు ఆపైన షేర్ ను సాధించాల్సి ఉండేది. కానీ అలా జరగలేదు. ఓవరాల్ గా ఇక 3 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 1.77 కోట్లు, సీడెడ్ లో 67 లక్షలు, ఆంధ్రాలో 2 కోట్ల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 4.44 కోట్ల షేర్ ను 7.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో 64 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 5.08 కోట్ల దాకా షేర్ ను 8.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 17 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 11.92 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక మిగిలిన రన్ లో ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.